హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఎస్ఎస్సి విద్యార్థులకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా ఈరోజు త్రికోణమితి దానిలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ఒకసారి డిస్కస్ చేద్దాము. సో జనరల్గా త్రికోణమితిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఒకసారి చూసి వాటిని సాల్వ్ చేద్దాము. సో ఇవి కాకుండా మీరు మిగతావి కూడా ప్రాక్టీస్ చేయండి, దాంట్లో నుంచి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో నేను చెప్పినవి కాకుండా మిగతా ఉదాహరణలు ఇవి చేయండి, ప్రయత్నించండి. పాత క్వశ్చన్ పేపర్లు ఇంకేమైనా మీ దగ్గర మెటీరియల్ ఉంటే వాటి నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను చెప్పిన మోడల్లోనే దాదాపుగా వస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా మిగతావి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ దీంట్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకి ఇచ్చే క్వశ్చన్స్లలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో అంటే జనరల్గా ఇట్లా వాల్యూస్ ఇచ్చి మనకు ఈ వాల్యూస్ టేబుల్ ఉంది. ఈ వాల్యూస్ టేబుల్ ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారు. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ మనకు ఒక క్వశ్చన్ దాదాపుగా ఇస్తూ ఉంటాడు. సో అలాంటి క్వశ్చన్స్లలో ఇదొకటి. ఒకసారి చూద్దాం. సో దీంట్లో జస్ట్ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసి సూక్ష్మీకరించడమే. సో sin 30 అంటే 1/2, tan 45 1 మైనస్ cosec 60 అంటే 2/√3 బై cot 45 1 ప్లస్ cos 60 1/2 మైనస్ sec 30 2/√3. ఓకే, సో దీంట్లో ఇది బై 1 2 1√3 కాసాగు 2√3. సో sec 30 అంటే మీకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, cos 30కి విలోమం. సో దీంట్లో 2 × √3 2√3 కాబట్టి పైన √3తో మల్టిప్లై చేస్తే √3 ప్లస్ 1 మైనస్ 2 2 4 బై 1 2 √3 కాసాగు 2√3 పైన 1 × 2√3 సరే ఇక్కడ 2√3 వస్తుంది. సో ఇది 2√3 ప్లస్ 2 × √3 2√3 కాబట్టి పైన √3 మైనస్ 2 2 4. ఈ రెండింటి యొక్క హారాలు సమానం కాబట్టి క్యాన్సిల్ అయితే మిగిలిన √3 ప్లస్ 2√3 మైనస్ 4/2√3 ప్లస్ √3 మైనస్ 4. ఈ లవాలు హారాలు సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతే 1. సో ఈ విధంగా ఇట్లా విలువలు ఇస్తూ దాన్ని సూక్ష్మీకరించి చేయవలసిన క్వశ్చన్లకు సంబంధించి దాదాపు ఇస్తూ ఉంటాడు. 2 మార్కులకు కానీ 4 మార్కులకు కానీ బిట్స్లలో 1 ఇస్తూ బిట్స్లలో కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఈ వాల్యూస్ అన్నీ కూడా మీరు నేర్చుకొని పెట్టండి, కంపల్సరీ వచ్చే క్వశ్చన్. ఏబీసీలు త్రిభుజ ఏబీసీలో అంతరకోణాలు అయిన tan a + b/2 = cot c/2 అని చూపండి అన్నాడు. సో ఇవి ఏబీసీ అనే కోణాలు, ఈ త్రిభుజ ఏబీసీలో అంతరకోణాలు అయితే ఇది నిరూపించండి అన్నాడు. సో ఇక్కడ త్రిభుజంలో 3 కోణాలు అన్నాడు కాబట్టి 3 కోణాల మొత్తం ఇక్కడ మొత్తానికి సంబంధించింది ఉన్నది కాబట్టి మనం మొత్తాన్ని తీసుకుందాం. అంటే 3 కోణాల మొత్తం కోణం a ప్లస్ కోణం b ప్లస్ కోణం c = 180 డిగ్రీలు. ఓకే, సో ఇక్కడ సి ఒకటి పక్కన ఉంది. సో కాబట్టి అటువైపు తీసుకెళ్తే a + b = 180 మైనస్ c అవుతుంది. ప్లస్ ఇటు వస్తే మైనస్. మనకి /2లలో ఉంది కాబట్టి ఇరువైపులా 2 చే భాగిస్తే ఏమవుతుంది? a + b/2 = 180 మైనస్ c/2 అవుతుంది. సో a + b/2 = 180/2 మైనస్ c/2. దీన్ని ఇండివిజువల్గా వేరువేరుగా రాశాను. 2వ కాట్లు 2 9 0. a + b/2 = 90 మైనస్ c/2. మనకు tan ఉన్నది, ఇటు కాట్ ఉంది. ఇక్కడ tan అయితే మనం ఇరువైపులా ప్రతిక్షేపించుదాం. ఎందుకంటే మనకు 90 మైనస్ tan చేస్తే tan 90 మైనస్ చేస్తే కాటే వస్తుంది కాబట్టి ఇరువైపులా
tan రాయగా ఏమవుతుంది, tan a plus b by 2 ఈక్వల్ టు tan 90 మైనస్ c by 2 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ tan a plus b by 2 ఈక్వల్ టు tan 90 మైనస్ theta. tan 90 మైనస్ theta ఈజ్ cot theta, అంటే cot c by 2 అవుతుంది. ఈ విధంగా మనం చేస్తాము. సో ఇది క్వశ్చను. దీంట్లోనే ఇంకో క్వశ్చన్, 1 ప్లస్ tan theta ప్లస్ sec theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec thetaను సూక్ష్మీకరించండి అన్నాడు. సో సూక్ష్మీకరించండి అంటే ఫస్ట్ ఇది ఇంటూ ఇది ఉన్నది, అంటే ఈ రెండింటిని గుణించి ఫస్ట్ గుణించి మనం సూక్ష్మీకరిస్తే ఈజీగా వస్తుంది. ఒకసారి గుణించుదాం. సో గుణిస్తే ఫస్ట్ 1 ఇంటూ 1 1 1 ఇంటూ cot theta మైనస్ 1 ఇంటూ cosec theta ప్లస్ tan theta ఇంటూ 1 tan theta, ఈ ఒకటితో మూడింటిని గుణించాం. నెక్స్ట్ tan thetaను మూడింటితో గుణించుదాం. ప్లస్ tan theta ఇంటూ cot theta ఇంటూ cot theta మైనస్ tan theta ఇంటూ cosec theta. నెక్స్ట్ tan thetaతో అయిపోయింది sec theta ఇంటూ 1 sec theta ప్లస్ tan theta sec theta ఇంటూ cot theta sec theta ఇంటూ cot theta ప్లస్ ఇంటూ మైనస్ sec theta ఇంటూ cosec theta. ఇది లబ్ధం. దీంట్లో ఒకసారి మనం వీటన్నిటిని సైన్ కాస్లలోకి మార్చుకుందాం. సో ఇది 1 ప్లస్ cot theta అంటే cos theta బై sin theta మైనస్ cosec theta 1 బై sin theta ప్లస్ tan theta అంటే sin theta బై cos theta. ఇది tan theta అంటే sin theta బై cos theta ఇంటూ cot theta అంటే cos theta బై sin theta మైనస్ tan theta అంటే sin theta బై cos theta ఇంటూ cosec అంటే 1 బై sin theta ప్లస్ sec అంటే 1 బై cos theta ప్లస్ sec అంటే 1 బై cos theta, cot అంటే cos theta బై sin theta మైనస్ sec అంటే 1 బై cos theta ఇంటూ cosec అంటే 1 బై sin theta. సో ఇది మనం అన్నిటినీ కలిపి ఒక దాంట్లోకి తెచ్చుకుంటున్నాం, అంటే సైన్ కాసులలోకి తెచ్చుకుంటే మనకు సూక్ష్మీకరణ ఈజీ అవుతుంది అన్నట్టు. cos theta క్యాన్సల్, sin క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ sin theta క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ cos theta క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాటిని చూస్తే 1 ప్లస్ cos theta by sin theta 1 minus 1 by sin theta plus sin theta by cos theta ప్లస్ ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 మిగులుతుంది, మైనస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మిగిలింది 1 బై cos theta ప్లస్ 1 బై cos theta ప్లస్ 1 బై అంతా క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి మిగిలింది 1 బై sin theta మైనస్ 1 ఇంటూ 1 cos theta ఇంటూ sin theta cos theta. ఓకే, దీంట్లో ఏమన్నా మళ్ళీ క్యాన్సిల్ అయితే ఏమో ఒక్కసారి చూద్దాం. దీంట్లో ఇక్కడ sin theta బై cos theta ఉంది, ఇది cos theta బై sin theta, ఇవి ఏం క్యాన్సిల్ కావు. ఇక్కడ మాత్రం ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఏంటిది మైనస్ 1 బై cos theta ప్లస్ 1 బై cos theta క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 1 బై sin theta ప్లస్ 1 బై sin theta క్యాన్సిల్. ఇక మిగిలిన ఈ రెండు ఏంటి అవి, 1 ప్లస్ 1 2 ప్లస్ cos theta బై sin theta ప్లస్ sin theta బై cos theta మైనస్ 1 బై
సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటా కాస్ టీటా. సూక్ష్మీకరించుకుంటే 1 సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటా ఇంటూ కాస్ టీటాల యొక్క కాసాగు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అని అవుతుంది. ఈ రెండు కూడా దీనికి కారణాంకాలు కాబట్టి. సో ఇది 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా అవుతుంది. అంటే 1 ఇంటూ ఇది చేస్తేనే కాసాగు వస్తుంది కాబట్టి దాన్నే మళ్ళీ 2 గుణిస్తే 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా కాసాగు అవుతుంది కాబట్టి పైన కాస్ టీటాతో గుణిస్తే కాస్ స్క్వేర్ టీటా. సేమ్ ఇది అలానే సైన్ స్క్వేర్ టీటా అవుతుంది -1. ఇది సైన్ స్క్వేర్. ఇక్కడ వరకు ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా. సో ఇది ఇక్కడ వరకు ఈ రెండు కలిపితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. 2 సైన్ టీటా కాస్ టీటా ప్లస్ 1 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో సిన్స్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది బై సైన్ టీటా కాస్ టీటా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే మిగిలింది 2 సైన్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా కాస్ టీటా అవుతుంది. సో ఇక్కడ సైన్ టీటా కాస్ టీటా క్యాన్సిల్ అయితే మిగిలేది 2. సో ఈ విధంగా ఇది చాలాసార్లు అడిగినట్టు గుర్తు. సో మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి మీరు. సో ఇలాంటిది ఇంకా వేరే ప్రాబ్లం కూడా ట్రై చేయండి. 4 మార్కులు వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చే ఇంకో క్వశ్చను కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని చూపండి. దీంట్లో ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్ఎస్ నిరూపించవచ్చు. నాకు ఎందుకు ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ నిరూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇటు చేసినా కూడా వస్తుంది. సో ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. దీన్ని నేనేం చేస్తున్నా అంటే లవాన్ని హారాన్ని 1 మైనస్ కాస్ టీటా తోటి గుణిస్తున్నాను, లవాన్ని హారాన్ని. సో అది 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్ర రూపంలో ఉంది. అంటే ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాసు స్క్వేర్ టీటా అవుతుంది. ఇది 1 మైనస్ కాసు స్క్వేర్ టీటా బై 1 మైనస్ కాసు స్క్వేర్ టీటా. సో మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. దాంట్లో మనకి 1 మైనస్ కాసు స్క్వేర్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. సో ఇది సూత్రం. ఓకే, సో అంటే ఇది సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. దీంట్లో ఇది హోల్ స్క్వేర్. ఓకే, సో దీంట్లో ఈ మొత్తానికి లవంలో మొత్తానికి ఘాతం 2 ఉంది, హారంలో ఉన్నది సైనే, దానికి కూడా వర్గం ఉంది కాబట్టి రెండింటి కలిపి ఒకే వర్గంగా రాద్దాం బై సైన్ టీటా హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని సైన్ టీటాను విడివిడిగా రాస్తున్నాను. 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా. సో దట్ ఈక్వల్స్ 1 బై సైన్ టీటా కొసెక్ టీటా మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా కాట్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్, దీనికి కూడా సేమ్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇది మనకు ఒకసారి చూస్తే కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ విధంగా నిరూపిస్తాం. మనకు వీలైనంత వరకు 2 మార్కులకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్. సో అదేవిధంగా దీంట్లో ఇచ్చే ఇంకో క్వశ్చను. సో 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సెక్ ఏ ప్లస్ టాన్ ఏ అని చూపించండి. సో సేమ్ ఇంతకుముందు లాగానే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ కానీ నిరూపించవచ్చు. నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇంతకుముందు లాగానే హారాలని లవాన్ని 1 ప్లస్ సైన్ ఏతో గుణిస్తున్నాను. 1 ప్లస్ సైన్ ఏ.
ఓకే. సో దట్ ఈక్వల్స్ ఇది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్రం ఇంతకుముందు లాగానే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో దట్ ఈస్ 1 ప్లస్ సేమ్ ఇంతకుముందు యాజ్ ఈజ్ ఇది హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాసు స్క్వేర్ ఏ అవుతుంది. ఇంతకుముందు 1 మైనస్ కాసు స్క్వేర్ ఏ ఉండే, ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాసు స్క్వేర్ ఏ అవుతుంది. దీన్ని సేమ్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ అని రాస్తాం. సో మనం అండర్ రూట్ మర్చిపోతున్నాం, అండర్ రూట్. సో స్క్వేర్ రూట్ గేట్ క్యాన్సిల్ అయిపోతుంది, వెళ్ళింది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో దీన్ని విడివిగా రాస్తే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. 1 ప్లస్ కాస్ ఏ అంటే 1 ప్లస్ కాస్ సీకెండ్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ చూస్తే ఆర్హెచ్ఎస్లో ఉంది. సో ఇది ఆర్హెచ్ఎస్, దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో ఇట్లా ఇంతకుముందుది ఇది సేమ్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అటు ఇటుగా మార్చి ఇచ్చినా మీరు చేసేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఇది దాదాపు 2 మార్కులకు ఇస్తాడు. ఒక్కోసారి ఒక 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు కలిపి 4 మార్కులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయాలి. వీటిలో చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, దీన్నే కొంచెం మార్చి ఇస్తాడు. ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ కే అయితే కాస్ టీటా ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని చూపు. దీంట్లో మనకు బుక్లో ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా బదులు సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు కే అయితే సైన్ టీటా ఈక్వల్ టు చూపండి అని చూపమని ఇస్తాడు. అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఒకవేళ కే బదులు వేరే పీనో ఇంకేది ఇచ్చినా కానీ సేమ్ పద్ధతి ఉంటుంది, అది చేస్తాం. సో ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ ఇచ్చిన దాన్ని దీన్ని ఉపయోగించి ఇది చేయాలి మనం. ఇది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే. మనకి దీంట్లలో అంటే కొసెక్ కాట్లలో మనకు సూత్రం ఉంటుంది, అది కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ ఆల్రెడీ మనకు కే అని తెలుసు. దీన్ని ప్రతిక్షేపిస్తే కే ఇంటూ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది కొసెక్ టీటా, కొసెక్ ఇది కొసెక్. సరే, కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 బై కే అవుతుంది. సో మనకి ఫస్ట్ ఇచ్చింది ఇది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే అనేది మొదటి సమీకరణం. ఇది రెండవ సమీకరణం అనుకుంటే 1 మరియు 2ల నుంచి ఈ రెండింటిని సాధిస్తే మొదటిది ఏంటి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే. రెండోది ఏంటి, కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1 బై కే. ఈ రెండింటిని కూడితే ప్లస్ కాట్ టీటా మైనస్ కాట్ టీటా క్యాన్సిల్ అయితే 2 కొసెక్ టీటా ఈక్వల్ టు కే ప్లస్ 1 బై కే అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే బై 1 అంటే 1 కేల కసావు కే, కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది. దేని ఈక్వల్ టు 2 కొసెక్ టీటా. ఇది కొసెక్ 2 కొసెక్ టీటా ఈక్వల్ టు కొసెక్ టీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అవుతుంది, 2k అవుతుంది. కానీ మనకు కావాల్సిన దాంట్లో కాస్ ఉంది, కొసెక్ వచ్చింది మనకి, అంటే మనం దీన్ని కాసులలోకి మార్చుకోవాలి. అంటే ఏం చేస్తాము, ఫస్ట్ అయితే సైన్లోకి మార్చుకొని దాని నుంచి మనం కాసులోకి మార్చుదాం. కొసెక్ అంటే 1 బై సైన్ అవుతుంది. 1 బై సైన్ టీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1 బై 2k అవుతుంది. ఇరువైపులా విలోమం చేస్తే అంటే తలక్రిందులు చేస్తే సైన్ టీటా ఈక్వల్ టు 2k బై కే స్క్వేర్ ప్లస్ 1. మనకు సైన్ కాస్లలో సూత్రం ఉంటుంది, ఏంటది, కాసు స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అనేది ఉంటుంది. మీరు దీంట్లో ప్రతిక్షేపిస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది 1 మైనస్ సైన్ స్క్వేర్. సైన్ అంటే 2k బై
కే స్క్వేర్ ప్లస్ 1. ఇది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో ఇక్కడ దీన్ని 1 మైనస్ 2k హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను బై 1. కసాగు చేస్తే ఈ రెండింటి కసాగు కే స్క్వేర్ ప్లస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఇటువైపు వస్తే కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్స్ ఇది ఏ ప్లస్ బి మైనస్ 4ab లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే కే స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దేని ఈక్వల్ టు ఇది కాసు స్క్వేర్ టీటా ఈక్వల్ టు. సో దీన్ని కాసు స్క్వేర్ టీటా ఈక్వల్ టు రెండింటికి వర్గం ఉంది, లవంలో వర్గం ఉంది, హారంలో వర్గం ఉంది, ఒకే వర్గంగా రాస్తే కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇరువైపుల వర్గమూలం చేస్తే మనకి కాస్ టీటా, మీరు ఇంకో స్టెప్ రాసుకోండి, కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా మార్చి ఇచ్చినప్పటికి కూడా మీరు ఇదే పద్ధతి ఉంటుంది సేమ్. సో మీరు మరొకసారి అది ట్రై చేయండి. ఏది సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ కే అయితే సైన్ టీటా ఈక్వల్ టు ఇది అని చూపండి అనేది కూడా ఉంటుంది. మీరు అదొకసారి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు దాదాపు ఇది ఎక్కువసార్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. చెప్పినవి కాకుండా మీకు పాత మోడల్ పేపర్లలో కానీ టెక్స్ట్ బుక్లలో ఇంకా ఇవి మనకు ఉదాహరణ లెక్కలు వీటిలలో ఉన్నాయని ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సూత్రాలు నేర్చుకోండి. సూత్రాలు మరియు త్రికోణమితి విలువలు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ప్రయత్నం చేయండి. మీకు బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.